ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక ప్రైవేట్ జాబ్‌లోకి అంటే జాబ్ కోసము నోటిఫికేషన్ అన్నమాట. లుకింగ్ ఫర్ ఎ జాబ్ ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, టెంపరరీ. సో, ఈ అన్ని పొజిషన్‌లో ఈ జాబ్స్ ఉన్నవి. ఏంటి అనంటే ప్రముఖ కంటెంట్ సర్వీస్ ప్రొవైడర్ అన్నమాట. అంటే ఫైనాన్స్ రంగంలో నైపుణ్యం కలిగిన సీనియర్ కంటెంట్ రైటర్ అన్నమాట. సో, మనము ఈ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. కనీసం ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఆహ్, ఈ దీనికి సంవత్సరానికి 3,50,000 నుంచి 5,00,000 వరకు వేతనం ఉంటుందన్నమాట. మనము అప్లికేషన్ ఫిబ్రవరి 1 వరకు పెట్టుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ 1 మంత్ టైం ఉంది. ఇక ఉద్యోగ వివరాలు ఏంటి అంటే సీనియర్ కంటెంట్ రైటర్ ఫైనాన్స్‌లో ప్లస్ కంపెనీ రైటర్ ఆన్ రెంట్ అన్నమాట. పని విధానం వర్క్ ఫ్రమ్ హోమే. ఇంట్లో నుంచే చేయొచ్చు. ఇక మనము ప్రారంభించాల్సిన డేట్ వచ్చేసి ఈ రోజు నుంచే పెట్టుకోవచ్చు అన్నమాట. మనకి ఎక్స్‌పీరియన్స్ 1 ఇయర్ ఉండాలని చెప్పాం కదా! ఇక సాలరీ విషయానికొస్తే ఇయర్‌లీ పర్ ఇయర్ వచ్చేసి 3,50,000 నుంచి 5,00,000 వరకు ఉంటుంది. దరఖాస్తు మనము అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 1 వరకు పెట్టుకోవచ్చు. అవసరమైన నైపుణ్యాలు ఏంటి అంటే ఫైనాన్స్, బ్యాంకింగ్, కంటెంట్ రైటింగ్ అండ్ కంటెంట్ ఎడిటింగ్, ప్రూఫ్ రీడింగ్, ఇంగ్లీష్ రాత నైపుణ్యం ఇలాంటివి కావాలి అన్నమాట. సో, వెబ్‌సైట్ అంటే అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళడానికి ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇది ఓపెన్ అయిపోతుంది. సీనియర్ కంటెంట్ రైటర్ అని ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. సీనియర్ కంటెంట్ రైటర్ ఫైనాన్స్ అని ఇచ్చారు. వర్క్ ఫ్రమ్ హోమ్. స్టార్ట్ డేట్ ఇమ్మీడియట్‌లీ ఇప్పుడు చేసుకోవచ్చు. సిటీఎస్ యాన్యువల్ ఇంత ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ 1 ఇయర్. అప్లై ఫిబ్రవరి 1 వరకు పెట్టుకోవచ్చు. 254 అప్లికెంట్స్ అన్నమాట. మనం అప్లై నవ్ అన్నమాట. ఇలా చేసుకోవచ్చు. ఇది అబౌట్ ద జాబ్ గురించి డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చారు. ఒకసారి చూసుకోండి. చూసుకుంటే ఈజీగా మీకు తెలిసిపోతుంది. హూ కెన్ అప్లై అంటే ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ కెన్ అప్లై హూ హ్యావ్ మినిమం అన్నమాట 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. మినిమం 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఫైనాన్స్ కంటెంట్ రైటింగ్ ఫర్ ఫైనాన్షియల్ రీసెర్చ్ బేస్డ్ రైటింగ్ పైన తీసుకుంటారనమాట. ఇదంతా ఒకసారి చూసుకోండి. సాలరీ ఇచ్చారు. తర్వాత 5 డేస్ వీక్ వర్క్ అన్నమాట. సాటర్డే, సండే వీకెండ్ లో హాలిడేస్ ఉంటాయి. నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ టు అబౌట్ రైటర్ అనేది ఇచ్చారు. క్లియర్ గా చూసుకోండి. ఇక ఇది అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అప్లై నవ్ అని ఇక్కడ ఉంది. ప్లస్ ఇదంతా క్లియర్ గా చదువుకున్న తర్వాత ఇక్కడ కూడా అప్లై నవ్ అని ఉంది. ఇక్కడ మనం ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా ప్రెస్ చేయగానే మనకు సైన్ అప్ టు అప్లై నవ్ అని ఉంది. సీనియర్ కంటెంట్ అని ఉంది. ఇక్కడ మళ్ళీ డీటెయిల్డ్ ఇచ్చారు. క్యాండిడేట్ సైన్ అప్ అన్నమాట. ఇక్కడ సైన్ అప్ చేసి గూగుల్లో ఇది చేసుకుంటే మీకు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోతుంది అనమాట. సో, ఇది మీరు సైన్ అప్ చేసుకుంటే ఇక్కడ డీటెయిల్స్ ఇస్తారు. ఇది అన్నమాట. మన మెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ సైన్ అప్ చేసేసుకుంటే ఇది అప్లికేషన్ ఫామ్ అన్నమాట. ఇలా చేసేసుకొని డీటెయిల్స్ అన్ని ఇందులో రాసేస్తే మనకు క్లియర్ గా వాళ్ళకి అప్లికేషన్ ఫిల్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఇది అన్నమాట. ఇక ఆల్రెడీ రిజిస్టర్డ్ లాగిన్ అని వచ్చింది. నేను మీకు తెలియడానికి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది అన్నమాట. ఇలా ప్రాసెస్ చేసుకుంటే మీరు ఇయర్లీ 5 lakhs అన్నమాట. దీని పర్ యానం వచ్చేసి 5 lakhs అని ఉంది. సో, 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు. కానీ అందరు ఫ్రెషర్స్ కూడా అప్లికేషన్ పెట్టుకోండి. ఇది మనకు ఏంటి అనంటే కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళ కోసం జాబ్స్, మంచి సాలరీ. మళ్ళీ ఇంకొకటి మీరు అడ్వాంటేజ్ ఏంటి అనంటే తప్పకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి హ్యాపీగా ఇంట్లో ఉండే చేసుకోవచ్చు కాబట్టి మీరు చేసుకోండి, అప్లికేషన్ పెట్టుకోండి. ఇది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను వెంట పెడుతూ ఉంటాను. ప్రైవేట్ సెక్టార్ లో పెడతాను. మీకు గవర్నమెంట్ దాంట్లో జాబ్ చేయడానికి నాది ఇంకొక ఛానల్ ఉంది, భార్గవీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అన్నమాట. సో, మీరు కమెంట్ చేయండి. నేను అది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.